పేదింటి అమ్మాయి 4వ భాగం. సుగుణ కళ్ళు తిరిగి పడిపోవడం కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు సత్యం, విరాట్. సుగుణ వాళ్లని పిలవటానికి ప్రయత్నిస్తున్నా తన మాట నోటి నుంచి బయటకు రాలేదు. కుప్పకూలిపోయి కళ్ళు మూతలు పడ్డాయి. తర్వాత ఎంత సమయమైందో తెలీదు. గట్టిగట్టిగా ఎవరో అరుస్తున్నట్టు, పైగా ఎవరో మీద నీళ్లు పోసినట్టు అనిపించడంతో నెమ్మదిగా సుగుణ కళ్ళు తెరుచుకున్నాయి. ఎదురుగా చూస్తే తన అత్త జయంతి. సుగుణ, ఏమైంది? ఇలా పడిపోయావేంటి? నీరసంగా ఉందా? లే అంటూ నెమ్మదిగా సుగుణని లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోపెట్టింది. ఏమ్మా, చూడ్డానికి చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమైంది నీకు? ఉదయం నుంచి ఏమైనా తిన్నావా లేదా? ఏమీ తినలేదన్నట్టుగా అడ్డంగా తల ఊపింది సుగుణ. ఏంటి, ఉదయం నుంచి ఏమీ తినలేదా? ముందైతే ఇదిగో ఈ మంచినీళ్లు తాగు, నేనేమైనా తీసుకొనొస్తాను తినడానికి అని చెప్పి సుగుణ చేతికి మంచినీళ్ళిచ్చి పక్కకి వెళ్ళింది జయంతి. కాసేపటికి పండ్ల ముక్కలని పట్టుకొనొచ్చింది. ప్రస్తుతానికి ఇవి తిను, కనీసం ఓపికైనా వస్తుంది. ఇలా తిండి తిప్పలు మానేసి ఉంటే ఎవరికి లాభం సుగుణ? 3 పూటలా తినాలి, తిండి తగ్గ పని చేయాలి. అవును, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వుంటే తిన్నావా ఉన్నావా అని పట్టించుకోకుండా విరాట్, సత్యం ఎక్కడికి వెళ్లారు? ఏదో పార్టీకి వెళ్తున్నామని చెప్పారత్తయ్యా. ఇంట్లో మనుషుల కంటే పార్టీ ముఖ్యమైపోయిందా వాళ్ళకి? సరే, వాళ్లతో వచ్చాక మాట్లాడతాను. నువ్విక్కడే కూర్చో, ఇప్పుడు మనం తినడానికి ఏమైనా చేసుకొని తీసుకొస్తాను. అత్తయ్యా, నేను కూడా మీతోనే ఉంటాను. మీరు వంట ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకుంటానత్తయ్యా, కాదనకండి. అలాగే రా అని తనతో పాటు వంటగదిలోకి తీసుకుని వెళ్లి ప్రేమగా మాట్లాడుతూ వంట చేయటం నేర్పిస్తూ ఉంటుంది జయంతి. భర్త కోసం ఎదురు చూసి చూసి బాగా ఆలస్యమవుతుండటంతో తినేసిన తర్వాత ఎదురు చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటారు అత్తాకోడళ్లు. ఉదయం అలికిడి వినిపించడంతో లేచి చూడగా అప్పుడే ఇంటికి వస్తున్న సత్యం, విరాట్ కనిపించారు సుగుణకి. ఏవండి, మావయ్య ఇప్పుడొచ్చారా? రాత్రి మీ గురించి నేను అత్తయ్య ఎంత ఎదురు చూసామో తెలుసా? కనీసం ఎలాగోలా ఆలస్యమవుతుందని ఒక్క మాట చెరవేస్తే సరిపోయేది కదా. హలో హలో, ఆగాగు. మా ఇల్లు, మా పార్టీ, మా ఇష్టం. మాకెవ్వరికీ లేని బాధ నీకేంటి? పోయి ఏదో మూల కూర్చోపో. మా మీదే అథారిటీ చూపించాలని చూస్తున్నావా ఏంటి? నువ్వు ఇంట్లో ఉండేది కూడా ఇంకా కొద్ది రోజులే. అది గుర్తుపెట్టుకొనుంటే మంచిది. తప్పుకో పక్కకి అంటూ సుగుణని పక్కకి తప్పిస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు విరాట్. విరాట్ మాటలకి సుగుణ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కాసేపటికి బాధ నుంచి తేరుకొని, అత్తయ్య, ఉదయం వెళ్లేటప్పుడు తనేం తింటుందో ఎలా చేయాలో కూడా చెప్పింది కదా, ముందావిడికి చేసి పెడతాను అని అనుకుని బాధని దిగమింగుతూ వంటగదిలోకి వెళ్ళింది సుగుణ. అత్తయ్యకి కావాల్సిన జ్యూస్, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. కాసేపటికి జయంతి వచ్చి సుగుణ తన కోసం చేసిన వాటిని తింటూ, సుగుణ, ఒక్కసారి చెప్పగానే భలే పట్టేశావు. నువ్వు కూడా తినమ్మా. అంటే అది అత్తయ్య. నువ్వేం చేసుకోలేదు కదా, తెలుస్తుందిలే. నాతో పాటు మన రెస్టారెంట్కొస్తావా? మావయ్య వాళ్ళు ఇందాకే వచ్చి పడుకున్నారు కదా, వాళ్ళు లేస్తే ఇంట్లో ఎవ్వరూ లేకుండా ఎందుకని ఆలోచిస్తున్నాను. వాళ్ళిప్పుడే కదా వచ్చారు, లేచే వరకు సాయంత్రమవుతుందిలే. నువ్వు త్వరగా రెడీ అయి రాపో, వెళ్దాం అని అనగానే సుగుణ చెక్కచెక్క రెడీ అవుతూ ఉంటుంది. కార్లో తీసుకుని వెళ్లడం, అంత పెద్ద రెస్టారెంట్ని చూడటం సుగుణ జీవితంలో అదే మొదటిసారి కావటంతో అన్నింటినీ వింత వింతగా చూస్తూ ఉంటుంది. సుగుణ, తరువాత ఇంత ఫ్రీ టైం ఉండదు. నువ్వేం తింటావో చెప్తే షెఫ్కి చెప్పి చేయిస్తాను. అత్తయ్య, ఇంత పెద్ద హోటల్ని చూడటమే నేను మొదటిసారి. ఇందులో ఏముంటాయో, వాటిని ఏమని పిలవాలో కూడా నాకు తెలీదు. మీరే ఏదో ఒకటి ఇప్పించండి అత్తయ్యా. సరే, నేనేదో ఒకటి తీసుకొస్తానులే, వచ్చిలా కూర్చో అని అంటూ కౌంటర్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. కౌంటర్లో ఉన్న డబ్బులని చూసి సుగుణ కళ్ళు భూతద్దంలా తెరుచుకున్నాయి. అమ్మో, నేనిప్పటి వరకు చూడనివన్నీ ఈరోజే చూస్తున్నట్టుంది. ఒక తల్లి ప్రేమతో సహా అని అనుకుంటుంది జయంతిని చూస్తూ. జయంతి కూడా సుగుణకి రెస్టారెంట్ గురించి చెప్పటం, వాళ్ల దగ్గరుండే రకరకాల వంటలు చూపించటం చేస్తూ ఉంటుంది. రోజులాగానే రెస్టారెంట్ మూసేసి ఇంటికి వెళ్దామని అనుకుంటూ ఉండగా విరాట్ రెస్టారెంట్ దగ్గరకొచ్చాడు. విరాట్, నువ్వేంట్రా ఇక్కడికొచ్చావు? ఎన్నిసార్లు పిలిచినా రావు, ఈరోజు పిలవకుండానే వచ్చావు. ఓ, నీ భార్య కోసం వచ్చావా? సరే పద వెళ్దాం. అమ్మా, నేను వచ్చింది నీకోసమో తనకోసమో కాదు. రేపు ప్రియా వాళ్ల ఫ్రెండ్స్ గాదరింగ్ ఉందట. రేపు డే మొత్తం మన రెస్టారెంట్ని బుక్ చేసుకుంటారంట. ఇప్పుడే చెప్తే నీ ప్రిపరేషన్లో నువ్వు ఉంటావు కదా అని చెప్పాను. అయ్యో, అలా కాదండి. రేపటి వంటల కోసం అన్నీ రెడీ చేసి ఇచ్చేయడం కూడా అయిపోయింది.
ఇప్పుడు వచ్చి చెప్తే ఎలా? సుగుణ మాట్లాడొద్దు అంటూ చేయి చూపించింది. సరే రమ్మను, అరేంజ్మెంట్ నేను చూసుకుంటాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం అని ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో పక్కనే ఉన్న సుగుణని పట్టించుకోకుండా విరాట్, సత్యం మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని గమనించిన జయంతి వాళ్ళ ఎదురుగా వచ్చి నించొని, విరాట్, ఏం జరుగుతుందిరా ఇంట్లో? దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? జయంతి, నీకు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే విరాట్ లవ్ చేసిన అమ్మాయి ప్రియా ఉంది కదా, నిన్న పార్టీకి వెళ్ళింది వాళ్ళింటికి. ప్రియా వాళ్ళ నాన్న మన ఆఫీస్ గురించి, న్యూ లాంచ్ ప్రోడక్ట్ గురించి అడిగి మరీ తెలుసుకున్నారు. మేబీ బిజినెస్ పార్ట్నర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది తెలుసా? ఆల్ ఇస్ గుడ్ అండి, బట్ మీరెందుకని పదే పదే ప్రియా ప్రియా అని మాట్లాడుతున్నారు? నేను మర్చిపోయిన విషయమే అది జయంతి. లాయర్తో మాట్లాడా. ఇంకొక 1 monthలో డివోర్స్ ఇప్పించేస్తానన్నాడు. అప్పుడు సుగుణని వాళ్ళ ఇంట్లో వదిలేసి ప్రియకి విరాట్కి పెళ్లి చేసేయచ్చు. వాడు కోరుకున్న అమ్మాయి వాడికి, బిజినెస్ ఎక్స్పాన్షన్ మనకు. ఎలా ఉంది ఐడియా? మీ బొందలా ఉంది. ఒక తండ్రి హోదాలో ఉండి పిల్లలకి చెప్పాల్సింది పోయి ఇంత దారుణంగా మాట్లాడటం, ఆలోచించడమేంటి? వాడికంటే బుద్ధి సిగ్గు లేకుండా ఇంట్లో భార్యని పెట్టుకుని ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. మీ బుద్ధికేమైంది? అమ్మా, నేను అడిగితేనే నాన్న ఒప్పుకున్నాడు. అడిగితే ఒప్పుకున్నాడు కాబట్టే ఇలా. ఇది ఆయన సొంత నిర్ణయమని తెలిస్తే ఇంట్లో నుంచి తరిమేయటం లేదా నేను వెళ్ళిపోవడం జరుగుండేది. ఆయన నువ్వేంట్రా పెళ్లి చేసుకున్న దాన్ని వదిలేయటం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమంటే ఆటలనుకుంటున్నావా? ఆ అమ్మాయి మనసు గురించి ఒక్కసారైనా ఆలోచించావా? తన పరిస్థితి గురించి ఆలోచించావా? నువ్వు మీ నాన్న చేస్తున్న బిజినెస్కి ఆ అమ్మాయిని పావులా వాడుకుంటున్నారా? అమ్మాయి 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 అంటున్నావు. ఆ అమ్మాయి గురించి నీకెందుకమ్మా అంత తపన? కన్న తండ్రి మరి ఇంటి మీద వదిలేసి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. మన ఆస్తి కోసం కాకపోతే ఇంకా దేనికోసం పంపించుంటాడు తన కూతుర్ని మన ఇంటికి? ఎక్కడో ఊరు నుంచి వచ్చిన అమ్మాయి గురించి నాన్నని నన్ను తిడుతున్నావా? ఎక్కడో ఊరి నుంచా? మీ నాన్న ఆకాశం నుంచి ఊడిపడ్డా? మీ నాన్న వచ్చింది కూడా అదే ఊరు నుంచి. సిటీకి వచ్చి బిజినెస్ చేస్తూ పెద్ద బిల్డింగులు కడితే పెరిగిన ఊర్ని మర్చిపోతారా? విరాట్, ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మీ నాన్న కాదన్నా, నువ్వు తనని భార్యగా ఒప్పుకోకపోయినా సుగుణ నా ఇంటి కోడలు. నాతో పాటే ఇక్కడే ఉంటుంది. చాలు జయంతి, ఇంక చాలు, ఆపి. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? వాడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేద్దామంటుంటే నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఓహో, ఇప్పుడు గుర్తుకొచ్చిందా వాడి ప్రేమ విషయం మీకు? మరి సుగుణతో పెళ్ళెందుకు చేశారు? ఓ, మీ ప్రోడక్ట్ మార్కెట్లో బూమవ్వడం కోసం కదా? మర్చిపోయాను. ఇప్పుడు ప్రియతో విరాట్ పెళ్లి చేయడం అనుకుంటున్నారు. ఇది దేనికోసం? ప్రియ వాళ్ల నాన్న మీతో బిజినెస్ పార్ట్నర్ అవుతాడనే కదా? ఓ, ఇప్పుడు అర్థమైంది. నేను రెస్టారెంట్ నడుపుతున్నాను కాబట్టి నాతో ఉంటున్నారు, లేదంటే నన్ను కూడా వదిలేసేవారేనన్నమాట. గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్ సత్యం గారికి ఆఫీసులోనే కాదు, ఇంట్లో ఉన్న పెళ్ళం, పిల్లలు, కోడలు కూడా బిజినెస్ అన్నమాట. జయంతి, నోర్ముయ్. కోపం వచ్చిందా సత్యం? నిన్నొక మాట అంటేనే అలా కోపం వస్తే ఆ పిల్లని కోడలిగా ఇంటికి తీసుకొచ్చి భర్త తనతో మాట్లాడక, మామ కనీసం పట్టించుకోకపోతే తన పరిస్థితేంటి? ఇంతేకాకుండా తన ముందు తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని మంతనాలు జరుపుతున్నారే, తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా? చెప్పడానికి అసహ్యంగా ఉన్నా మీకు అర్థం కావడానికే చెప్తున్నాను. మీ ముందు నేను వేరే మగాడితో రాసుకొని పూసుకొని తిరిగితే మీకెలా ఉంటుందో అంతకి 100 రెట్ల బాధ తనకుంటుంది అని మాట్లాడుతుంటే సుగుణ మధ్యలో వచ్చి, అత్తయ్య, నేను మీ అంత చదువుకోలేదు, మీ అంత తెలివి కూడా నాకు లేదు. కనీసం ఎక్కడ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఇప్పుడిక్కడ మధ్యలో మాట్లాడుతున్నానని దయచేసి ఏమీ అనుకోకండి. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా, చెప్పు. అత్తయ్య, నాకు ఇంట్లో చాలా కొత్తగా ఉంది. మీరు వాడుతున్న వస్తువుల్లో సగానికి పైగా ఎందుకు వాడతారో కూడా తెలీదు. మీరేమో పెద్ద పెద్ద వాళ్లతో చాలా సునాయాసంగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతుంటారు. నాకేమో తెలుగు, అది కూడా మా ఊరి భాష మాత్రమే వచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఏ విషయంగా సరిపోనని చెప్పడానికే. ఆయన చెప్పినట్టు ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే మంచి నిర్ణయమని నేను కూడా అనుకుంటున్నాను. దానికి కావాల్సింది విడాకులే కదా. విడాకులు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. సుగుణ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. జీవితాంతం వేరే అమ్మాయి ఊహల్లో ఉన్న ఆయనతో సంసారం చేయడం కంటే ఇలా విడిపోవడమే సరైన నిర్ణయం కదత్తయ్య. ఆ విడాకుల సంగతి తొందరగా చూడండి. నేను మా ఊరు వెళ్ళిపోయి మా నాన్నతో ప్రశాంతంగా ఉంటాను.
మీ ఆతిథ్యానికి, మీ మర్యాదలకి నమస్కారం అని 2 చేతులు జోడించి దండం పెట్టేసి వెళ్ళిపోతుంది సుగుణ. జయంతికి ఏమీ అర్థం కాక అలాగే నిలబడి చూస్తుండిపోతుంది. ఎలాగోలా కష్టపడి సుగుణ ఇంటికి చేరుకుంటుంది. అమ్మ సుగుణ, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావేంటమ్మా? అల్లుడు కూడా వచ్చాడా? ఎక్కడున్నాడు? నేను చచ్చానో బ్రతికానో కూడా చూడ్డానికి నువ్వు ఎలాగో రాలేదు కదా నాన్న, అందుకే నేనే వచ్చాను. అయినా అమ్మాయిని అత్తారింటికి పంపితే కూతురితో బంధం కూడా తెగిపోతుందా నాన్న? కనీసం బాగోగులు కూడా చూసుకునే పని లేదా? అలా కాదమ్మా, కొత్తగా పెళ్ళైన పిల్లవి కదా, నేనొచ్చి మీ మధ్యలో ఎందుకని రాలేదు. పైగా మీ వాళ్ళు పెద్దింటోళ్ళు కదా, నేనొస్తే నామోషిగా ఉంటుందేమో అని ఆలోచించాను తల్లి. అంత నామూషి అనుకున్న వాడివి నన్నెందుకు ఆ ఇంటికి పంపావు నాన్నా? ఏమైంది తల్లి? ఏదైనా గొడవ? వాళ్ళు నిన్నేమైనా అన్నారా? అదంతా తర్వాత చెప్తాన్లే కాని నువ్వేదైనా తిన్నావా లేదా? నాకు చాలా ఆకలిగా ఉంది. ఉన్నదేదో ఇద్దరం తినేద్దాం పదా అని తండ్రితో కలిసి తింటూ ఉంటుంది సుగుణ. తినడం పూర్తవ్వగానే లేచి పాపారావు ఇంటికి వెళ్తుంది. అమ్మా సుగుణ, నువ్వొచ్చావా? మీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు కదా? అయినా పండుగలు కూడా ఏమీ లేవు, ఇప్పుడొచ్చావేంటమ్మా? ఏదైనా విశేషమా? బాబాయ్, నీ ప్రశ్నలాపి నేను చెప్పేది కాస్త వింటావా? చెప్పమ్మా. నేను రేపటి నుంచి మళ్ళీ మునుపటిలా పనికొస్తాను. ఏ పనున్నా చెప్పు, చేస్తాను. పని నేనెలా చేస్తానన్నది మీకు తెలుసు కదా. నీ పని గురించి తెలుసులే కాని నువ్వు పని చేయడమేంటమ్మా? అసలేమైంది? పని ఉంటే చెప్పు బాబాయ్, చాలు. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు సరే సరే, అలాగే చెప్తానులే అని పాపారావు ఇంకేదో మాట్లాడబోతుండగానే సుగుణ అక్కడ్నుంచి వచ్చేసింది. అమ్మో సుగుణ, నాకేదో భయంగా ఉందమ్మా. అసలేం జరిగిందో చెప్పు. నువ్వు వాళ్ళనేమైనా అన్నావా? సుగుణ వేగంగా తండ్రి దగ్గరికి వెళ్లి తలపై చేయి పెట్టుకుని, నాన్న, నీ కూతురు ఎప్పటికీ తప్పు చేయదు. నువ్వలా పెంచలేదు కూడా. ఇంకోసారి ఆ ఇంటి గురించి మాట్లాడావంటే నా మీద ఒట్టే అని సుగుణ అనేసరికి శేషు నోట మాట రాలేదు. అప్పటినుంచి శేషు సుగుణని అత్తారింటి గురించి అడగటం మానేశాడు. సుగుణ కూడా ఏమీ చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ తండ్రిని చూసుకుంటూ ఉంది. ఇదిలా ఉండగా కొద్ది రోజులకే జయంతి తన కొడుకు విరాట్తో కలిసి ఇంటికొచ్చింది. వాళ్ళని చూసిన సుగుణ వాళ్ల దగ్గరికి వెళ్లి, విడాకుల కాగితాల మీద సంతకం కోసమే కదా మీరు ఇంతవరకొచ్చారు? దానికి మీరు రావటమెందుకు? ఎవరితో పంపించినా సంతకం పెట్టేదాన్ని కదా. కాగితాలివ్వండి, సంతకం పెడతాను. మళ్ళీ మీరింట్లోకొస్తే నాన్న మిమ్మల్ని ప్రశ్నలడుగుతారు, బాధపడతాడు. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నాడు. మళ్ళీ మీరొచ్చి అన్నీ గుర్తు చేయొద్దు. సుగుణ, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఇలా నువ్వొచ్చేస్తే ఎలాగమ్మా? అర్థమైంది. నేనిలా వస్తే మీ కొడుకు పేరు పాడైపోతుందనే కదా. నేను డబ్బుల కోసమే మీ ఇంటికి పెళ్లి పేరుతో వచ్చాను. మీ ఇంట్లో బంగారం, డబ్బు కొట్టేసి పారిపోయానని అందరికీ చెప్పండి. పేదదాన్నే కదా, అందరూ త్వరగానే నమ్మేస్తారులే. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దానివల్ల నాకొచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఎందుకంటే మీ పరిచయస్తుల్లో ఏ ఒక్కరికి కూడా ఇలాంటొక ఊరుంటుందని కూడా తెలిసుండకపోవచ్చు. సుగుణ, ఎంతసేపు నువ్వే మాట్లాడతావా? మేం చెప్పేది కూడా కాస్త విను. లేదు, మీ మాటలు విని విని నా ఓపిక నశించిపోయింది. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, పెట్టేస్తాను. దయచేసి వెంటనే మీరిక్కడ్నుంచి వెళ్ళిపోండి. అరే, చెప్తుంటే నీకర్థం కావట్లేదా సుగుణ? ఒకటే మాట్లాడుతున్నావు. నువ్వు పెట్టే సంతకం కోసమే ఇంత దూరం రావడం అవసరమా? నీదేమైనా కలెక్టర్ సంతకమా? నీ బోడి సంతకం ఎవరు పెట్టలేరనుకున్నావా? చెప్తుంటే వినకుండా వాగుతూనే ఉన్నావు అని జయంతి ఒక్కసారిగా గట్టిగా అరిచినట్టు మాట్లాడేసరికి సుగుణ మారు మాట్లాడకుండా ఉండిపోతుంది. రే, ఏంట్రా చూస్తున్నావు? ఏదో చెప్పాలనొచ్చావు కదా, చెప్పు తొందరగా. సుగుణ, నువ్వున్నప్పుడు నీ గురించి తెలుసుకోలేకపోయాను. కానీ నువ్వు లేకుండా నేనుండలేనని నాకు అర్థమైంది. అందుకే ఇక్కడి వరకు వచ్చాను. పద సుగుణ, మన ఇంటికి వెళ్దాం. ఓ, మీరు నన్ను రమ్మంటున్నా నేను రాలేదు. అందుకే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పడానికి ఇలా చేస్తున్నారా? ఇదంతా ఎలా చూపిస్తారు? వేరే వాళ్ళకి రికార్డ్ చేస్తున్నారా? సరే సరే, అలాగే నేను నటించాలి కదా. సరే, రానంటే రాను. మీరెక్కడికైనా వెళ్ళండి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి సుగుణ లోపలికి వెళ్లి తలుపేసేసుకుంటుంది. అమ్మా, సుగుణేంటమ్మా ఇంత మొండిగా ప్రవర్తిస్తుంది? ఇంతలా చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది ఎందుకు? అది మొండితనం కాదురా, బాధ.
ఒక్కొక్కరు వాళ్ళ బాధని ఒక్కోలా చూపిస్తారు. తన బాధని ఇలా కోపంగా చూపిస్తుంది. తన బాధ పోయే వరకు మనం ఇక్కడే ఉందాం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కారు వచ్చి వాళ్ళ దగ్గర ఆగింది. అందులో నుంచి సత్యం ప్రియతో పాటు దిగాడు. నాన్నా, ఎంత చెప్పినా కూడా ఆ మొండిది వినట్లేదు నాన్నా. లోపలికెళ్ళి తలుపేసుకుంది. విరాట్, నేను చెప్తాను అని ప్రియ వెళ్లి తలుపు కొడుతుంది. సుగుణ తలుపు తీసి చూసేసరికి ఎవరో ఆ అమ్మాయి అర్థం కాక లోపలికి పిలుస్తుంది. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? మా ఇంటికెందుకొచ్చారు? నీకు ఒక విషయం చెప్పాలి. 2 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా విను. విరాట్ ప్రియ ప్రేమించుకున్నారన్నది నిజం. వాళ్ల ప్రేమని ఇంట్లో చెప్పేలోపే వాళ్ల నాన్న నీతో విరాట్కి పెళ్లి చేశారన్నది కూడా నిజమే. విరాట్ ప్రియా గురించే మాట్లాడుతూ నిన్ను ఎంతో బాధ పెట్టాడన్నది కూడా నిజమే. కాని విరాట్ ఇంకా ప్రియని ప్రేమిస్తున్నాడని నువ్వు అనుకున్నది మాత్రం అబద్ధం. ప్రియతో మాట్లాడకుండా విరాట్ ఉండగలడు. ప్రియ లేకుండా విరాట్ బ్రతకగలడు. కాని నువ్వు లేకుండా బ్రతకలేడు. నువ్వింటి దగ్గర్నుంచి వచ్చినప్పటినుంచి నిన్నే తలచుకుంటూ ఉన్నాడు. లేదు, ఇదబద్ధం. నన్ను విరాట్ ఇష్టపడటం లేదు. నా దగ్గర ఏముందని విరాట్కి నిన్ను నచ్చడానికి? అమాయకత్వం, నిస్వార్థం, ప్రేమ, జాలి, మంచితనం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ప్రియ దగ్గర విరాట్కి కనిపించలేదు. ప్రియ దగ్గర అతనికి కనిపించింది కేవలం ప్రేమ అనుకునే కన్ఫ్యూజన్ మాత్రమే. ఆ కన్ఫ్యూజనే ప్రేమ అనుకున్నాడు. చివరికి ప్రియ కూడా అంతే అనుకుంది. కాబట్టే నిన్ను విరాట్ని కలపడానికి ఇంత దూరం వచ్చింది. ప్రియ కూడా వచ్చిందా? ఎక్కడుంది? అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? నేనే ప్రియని కాబట్టి నాకన్నీ తెలుసు. మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది సుగుణ. అనవసరమైన పంతాలకి పోయి జీవితాన్ని పాడు చేసుకోకు. అమ్మో సుగుణ, ఇంతకన్నా బాగా ఇంకెవరు చెప్పలేరమ్మా. నీ మొండితనం పట్టుదల వదిలి కాస్త ఆలోచించు. లేదు నాన్న, వాళ్ల మాట మీద నాకు నమ్మకం లేదు. నేను వాళ్ల మాటలు ఎప్పటికీ నమ్మలేను అని సుగుణ మాట్లాడుతూ ఉండగా విరాట్ ఆవేశంగా ఇంట్లోకొచ్చి, ప్రియా, మావయ్య, మీరు బయటికి వెళ్ళండి. తనని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. మీరు వెళ్ళండి అని వాళ్ళిద్దర్నీ బయటికి పంపించి తలుపేస్తాడు విరాట్. మీరేం చేసినా నేను మీతో వచ్చే ప్రసక్తే లేదు అని అంటూ ఉండగానే విరాట్ నేరుగా సుగుణ కాళ్ల మీద పడిపోతాడు. అయ్యయ్యో, ఏంటిది? లేవండి. నాకు నిన్నొప్పించడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు. నువ్వు నాతో వస్తానంటేనే నేను లేస్తాను. లేదంటే సరే సరే, వస్తాను. లేవండి ముందు అని విరాట్ని పైకి లేపుతుంది సుగుణ. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. ఎవ్వరికీ చెప్పకండి. భార్య కాళ్ళు పట్టుకున్న భర్త అని ఏదేదో అనుకుంటారు. తప్పేమీ లేదులే. కానీ నువ్వు కూడా ఎవరికి చెప్పకు. ఇంకెప్పుడు నీకు నా మీద కోపం వచ్చినా ఇదే చేస్తాను. జాగ్రత్త. అమ్మ బాబోయ్, ఇలా చేస్తానంటే నాకెందుకు కోపం వస్తుంది? వచ్చినా చూపించే ప్రసక్తే లేదు అని మాట్లాడుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వస్తారు ఇద్దరు. అమ్మా, నా భార్యను ఒప్పించాను. పదండి, అందరం కలిసి ఇంటికి వెళ్దాం. మావయ్య, మీరు కూడా మీ బట్టలు సర్దుకొని వచ్చేయండి. మీ కూతురుతో పాటు మన ఇంట్లోనే ఉందురుగాని. అయ్యో, నేనెందుకు బాబు అక్కడికి? అమ్మో, వద్దు మావయ్య, మీరు కూడా వచ్చేయండి. లేదంటే మళ్ళీ మీ కూతురు మా నాన్న దగ్గరికి వెళ్తానని వచ్చేసే అవకాశం ఉంది. మీరక్కడే ఉంటే ఇంకెక్కడికి వెళ్తుందో నేను కూడా చూస్తాను. మీరు నా కాళ్ళు పట్టుకుని బతిమాలాక నేనింకెక్కడికి వెళ్తానండి? కాళ్ళు పట్టుకున్నాడా? విరాట్, కోడలి కాళ్ళు పట్టుకొని బతిమాలవా? విరాట్, ఇస్ దిస్ రియల్ అని అందరూ నవ్వుతూ అడిగేసరికి తల పట్టుకుంటాడు విరాట్. ఇలా పెద్దింటి కోడలిగా నా ప్రయాణం మొదలైంది. మా నాన్న, భర్త, మంచి అత్తమామలతో నా జీవితం ఇప్పటి వరకైతే సాఫీగా సాగుతుంది. ఇక ముందు కూడా ఇలాగే సాగాలని అనుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన ఈ సంఘటనలు మీకెలా అనిపించాయో చెప్పండి. మీకు ఇలాంటి కథుంటే మాతో షేర్ చేయండి. ఇలా వీడియోల రూపంలో మీ కథని మన సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీస్ అందరికీ తెలిసేలా చేస్తాం. నా కథ నచ్చితే ఒక లైక్ చేసి లవ్ యూ సుగుణ అని కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అందరితో మన వీడియోస్ చూస్తూ హ్యాపీగా ఉండండి.